ఎలా చేసినా సరే ఆకుకూర అనేసరికి పిల్లలు అంత ఇష్టంగా తినరు. పప్పులో వేసినా లేదంటే ఫ్రై చేసినా కూడా. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందులోని లంచ్ బాక్స్కి చాలా క్విక్గా అయిపోయే రెసిపీ కూడా. ఆయిల్లో మన స్పైసెస్ తగ్గట్టు మసాలా దినుసులు వేసుకొని జీడిపప్పు కూడా వేసి వేయించుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే టమాటా కూడా వేసి వేగిన తర్వాత కొద్దిగా మష్రూమ్స్ కూడా వేసి ఉప్పు పసుపు వేసి మూత పెడితే మష్రూమ్స్లోని వాటర్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇక్కడ 3 కట్టలు మెంతికూర అయితే తీసుకున్నాను. ఆ మెంతికూరను కూడా వేసి మూత పెడితే మొత్తం ఆకంతా చాలా మంచిగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి కొద్దిగా ఉప్పు అలాగే మిరియాల పొడి, కొత్తిమీర వేసి మంచిగా కలుపుకున్నట్లయితే చాలా టేస్టీగా యమ్మీగా ఉండే మెంతికూర మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.